సో ధరణికి సంబంధించి ధరణిలో ఉన్న లోటుపాట్లకు సంబంధించి ధరణిని ఏమీ చేయలేరా? సో ధరణిని మొత్తం ప్రక్షాళన చేయాలని చెప్పేసి రైతులందరూ కోరుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం విచారణ జరిపి తమకు తెలియకుండా తమ పేర్లతో ధరణిలో రికార్డులు వచ్చాయని చెప్పుకునేందుకు అక్రమార్కులకు అవకాశం అయితే ఉంది. ప్రభుత్వ భూములే కాకుండా వక్స్ బోర్డులు, దేవాదాయ భూములు, అటవీ శాఖ భూములు అన్నీ కూడా ఇలానే ఉన్నాయన్నమాట. ఇలానే మారినట్లయితే అనుమానం అయితే ఉన్నాయి. సో ముఖ్యంగా రాష్ట్రంలోని రికార్డులతో పోలిస్తే ధరణి పోర్టులో దేవాదాయ వక్స్ భూములు 40% తక్కువగా కనిపిస్తున్నాయి. అటవీ శాఖకు చెందిన 6 లక్షల ఎకరాలు తక్కువగా కనిపిస్తుంది. ఇంకా ఇతర ప్రభుత్వ భూములపై కూడా స్పష్టత లేదు. ఇదే విషయం సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి కూడా వెళ్ళింది. దీంతో అసలు ప్రభుత్వ భూములపై పూర్తి లెక్కలు ఉన్నా తెలియాలని రాష్ట్ర సర్కార్ నిర్ణయించింది. మండలాలు, జిల్లాల వారీగా ఏ గ్రామాల్లో అటవీ, దేవాదాయ, వక్స్, ఇతర ప్రభుత్వ భూములు 2014 కంటే ముందు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఎంత విస్తీర్ణంలో ఉన్నాయి, ఇప్పుడు ఎంత ఉన్నాయి, ధరణి వచ్చాక ఎంత విస్తీర్ణంలో మార్పులు వచ్చాయి, ఏ ఏ సంవత్సరాల్లో ఎలా మారాయి, ఎక్కడికక్కడ ప్రభుత్వ భూములు ఎంత అమ్మారు, ఎంత అవసరాలకు ఏ మేరకు మారాయి అనేది మొత్తం అంతా కూడా వివరాలు అయితే సేకరించాలని చెప్పేసి చెప్పారన్నమాట. సో అందువల్ల చూసుకున్నట్లయితే రాష్ట్రంలో అన్ని భూములు బయటకైతే వివరాలన్నీ బయటకు రాబోతున్నాయి. తొందరలోనే పూర్తి సమగ్ర విచారణ కూడా చేపట్టి భూముల వివరాలన్నీ కూడా బయట పెడతామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేస్తుంది. సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్, రైతులందరూ గమనించాలి. సో ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.